హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి సూపర్ డూపర్ యూజ్‌ఫుల్. చాలామంది మన మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి ఇట్లా ఓపెన్ చేశాము అండ్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మెన్షన్ చేశాను నేను. మేము హెచ్1 కూడా చేపిస్తాము అనేసి. ప్లీజ్ త్వరగా షేర్ చేయండి. ఆ ప్రాసెస్ ఏంటి అనేసి అడిగారు. సో, ఇంకా ఫైనల్‌గా ఈ వీడియో వచ్చేసి టోటల్ హెచ్1కి డెడికేటెడ్ వీడియో అనమాట. సో ఆల్రెడీ ఆ వీడియోస్ చూసే చాలామంది వచ్చేసారు మనని కలవడానికి. చాలామంది అప్లై కూడా చేసేసారు. వాళ్ళు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో బ్రీఫ్‌గా చెప్పాలంటే మా మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చేసి ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కోసం మీకేమన్నా హెల్ప్ కావాలనుకున్నా, లేదా ఈ హెచ్1 ప్రాసెస్ కోసం హెల్ప్ కావాలనుకున్నా మీరొచ్చి మాతో రిజిస్టర్ చేసుకోవచ్చు. స్టూడెంట్ కౌన్సిలింగ్ ఈజ్ కంప్లీట్‌లీ ఫ్రీ. అంటే త్రూ ఔట్ ద ప్రాసెస్ మీరు మాకు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో 22 కంట్రీస్‌లో 12,000+ యూనివర్సిటీస్‌తో మేము టై అప్ అయి ఉన్నాము. 5,000+ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో బ్రీఫ్‌గా చెప్పాలి అంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్‌లో కొన్ని కంట్రీస్ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. సో దుబాయ్ ఆల్సో. సో ఎడ్యుకేషన్‌కి సంబంధించి మీకు ఎలాంటి హెల్ప్ కావాలనుకున్నా కానీ మా ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోండి. నేనే కౌన్సిలింగ్ ఇస్తాను. ఆన్లైన్ అయినా పర్లేదు. వేరే ఊర్లో ఉండే వాళ్ళైతే ఆన్లైన్ కౌన్సిలింగ్ బుక్ చేసుకోండి. అండ్ ఆఫ్లైన్ అయితే డైరెక్ట్‌గా మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో లాల్ బంగ్లా పక్కనే ఉంది. బిల్డింగ్ పేరు మెరిడియన్ ప్లాజా 302లో ఉంది. సో వచ్చేసి మీరు కలవచ్చు అనమాట. అండ్ అది ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్‌లో అయితే మీరు నాతో కౌన్సిలింగ్ తీసుకున్న దగ్గర నుంచి మీకు అడ్మిషన్ వచ్చే వరకు కూడా, ఈవెన్ అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరమే లేదు. నో హిడెన్ ఛార్జెస్, జీరో పేమెంట్ అనమాట. మీరు ఏం పే చేసుకున్నా కానీ యూనివర్సిటీస్‌కి పే చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ ఇంకా ఈ హెచ్1 గురించి చూస్తే ఇప్పుడు హెచ్1 మార్కెట్ ఎంత కన్ఫ్యూజింగ్‌గా ఉంది అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. హెచ్1 అంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి అంటే హెచ్1బి వీసా అనేది ఉండాలండి. సో ఎస్పెషల్లీ 90% ఐటీ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో కొంతమంది కంపెనీస్ ద్వారా వెళ్తారు. కొంతమంది ఇండివిజువల్‌గా కూడా వెళ్ళాలనుకుంటారు. మీరు అక్కడ సెటిల్ అవ్వాలంటే సో హెచ్1బి వీసాస్ ఉన్న వాళ్ళ స్పౌసెస్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు హెచ్4 వీసా మీద వెళ్తారు. అండ్ వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు ఈఏడీకి అప్లై చేసిన తర్వాత. సో ఇది బ్రీఫ్‌గా ప్రాసెస్ అనమాట. చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా హెచ్1 గురించి చాలా ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయన్నమాట. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలు అమెరికాలో ఈ స్కామ్ అయింది, ఆ స్కామ్ అయింది అనేసి. బ్రీఫ్‌గా చెప్పాలంటే స్కామ్ ఎట్లా చేశారంటే అక్కడ కన్సల్టెంట్స్ ఉంటారండి. ఇక్కడ క్యాండిడేట్స్ ఉంటారు. ఇది ఇండియా అనమాట. ఇది అమెరికా. సో ఈ క్యాండిడేట్స్ అప్లై చేస్తారు హెచ్1బికి. వీళ్ళు కన్సల్టెంట్స్ ఏం చేశారంటే కొంతమంది వాళ్ళ దగ్గర జాబ్స్ లేకున్నా కానీ జాబ్స్ ఉన్నట్లు చూపించి వీళ్ళకి హెచ్1బి వీసాస్ చేయించేసి క్యాండిడేట్స్‌కి తర్వాత జాబ్స్ లేవని చెప్పారు. సో ఈ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళు చాలా హోప్స్‌తో, డ్రీమ్స్‌తో ఉంటారు కదా! యూఎస్‌కి వెళ్ళిపోయారు జాబ్స్ ఉన్నాయి అనుకోని. వెళ్ళిపోయిన తర్వాత హెచ్1బి వీసా ఉంది. కానీ అక్కడ జాబ్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎక్స్‌పెన్సెస్ టూ మచ్ అయిపోతాయి. హోమ్ రెంట్ కట్టుకోవాలి, ఇన్సూరెన్సెస్ కట్టుకోవాలి. అవన్నీ బేర్ చేయలేక ఒక 6 మంత్స్ అట్లా ఉండేసి మళ్ళీ బ్యాక్‌కి వచ్చేసారు. ఇండియాలో కూడా ఆల్రెడీ హెచ్1బి వీసా ఉండి జాబ్ లేనోళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇలాంటి స్కామ్‌లు జరుగుతున్నాయి అనేసి యూఎస్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఇప్పుడు ఒక మంచి లా తీసుకొచ్చారు. అదేంటి అంటే ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి కన్సల్టెంట్ దగ్గర, ఒకటే క్యాండిడేట్‌ని తీసుకోవాలి వాళ్ళు. ఇలా ఒక్క జాబ్ ఉంటే నలుగురు, ఐదుగురికి చూపించేసి తీసుకోవడానికి లేదనమాట. సో దానివల్ల ఏమైద్దంటే హెచ్1బి వీసాస్ అన్నెసెసరీగా ఇవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ సాల్వ్ అవుతూ ఉంది. అలానే ఈ ప్రాసెస్‌లో లాటరీ సిస్టమ్ అనేది కూడా ఉంటది. లాటరీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్‌లో లాటరీ సిస్టమ్ అనేది ఉంటది. సో మీ పాస్‌పోర్ట్ నంబర్ తీసుకెళ్ళి లాటరీలో వేస్తారు. అది పిక్ అయితేనే మనకి హెచ్1బి వీసాకి ప్రొసీడ్ అవ్వడానికి ఉంటదనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు అప్లై చేయాలి హెచ్1కి అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట. ఇప్పుడు మీరొచ్చి నన్ను కలిసేసి అప్లై చేసేసారనుకోండి, ఏప్రిల్‌లో ఉంది కదా లాటరీ. సో నెక్స్ట్ మంత్ నుంచి అక్కడున్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెజ్యూమేస్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అండ్ ఏప్రిల్‌లో లాటరీ అయిపోయిన తర్వాత
మేలో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ వీసా స్టాంపింగ్ అనమాట. సో ఒక్కొక్క కన్సల్టెన్సీ వాళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. మా ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తానంతే. సో ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా మా ప్రాసెస్ సింపుల్గా చెప్పేస్తాను. మేమేంటంటే రిక్రూటర్స్ ఫర్ H1B. మా దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళ రెజ్యూమేస్ని మేము ప్రమోట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఉన్న కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లయింట్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తారు. వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారా లేదా మా దగ్గర అని చూడడం కోసం వస్తారనమాట. మేము మా దగ్గర ఉన్న రెజ్యూమేస్ అన్నీ కూడా కంటిన్యూస్గా ప్రమోట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఎవరైతే క్యాండిడేట్స్ నచ్చుతారో వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళని లాటరీకి పంపిస్తారనమాట. సో లాటరీకి పంపించిన తర్వాత అందులో మీది పిక్ అయిందనుకోండి, దెన్ వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ అండ్ మిగిలిన పేపర్స్ అవన్నీ ఇచ్చేస్తారు. దెన్ యూ కెన్ గో ఫర్ ద వీసా ఇంటర్వ్యూ. సో వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి H1 వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో మేమేంటంటే రిక్రూటర్స్, మేము మధ్యలో ఉంటాము క్లయింట్స్కి క్యాండిడేట్స్కి మధ్యలో. అండ్ మేము కూడా కొన్ని క్రైటీరియాస్ ఫాలో అవుతున్నాము. అవి ఏంటి అంటే ఏవైతే రెజ్యూమేస్ మా దగ్గరకు వస్తాయో బ్లైండ్గా అందరినీ తీసేసుకొని ప్రమోట్ చేయకుండా ఫస్ట్ మేము వాళ్ళ రెజ్యూమే తీసుకొని యూఎస్ టీమ్కి పంపిస్తాము. వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళ స్కిల్ సెట్ అనేది డిమాండ్లో ఉందా లేదా, వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అవన్నీ కూడా చూసి ఈ క్యాండిడేట్కి H1B వచ్చే అవకాశం ఉంది అంటేనే మేము వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటాము. అదర్వైజ్ చాలామందికి అయితే మేము చెప్పేస్తున్నాము, సారీ అండి మీకు రాదు అనేసి. ఎందుకంటే మేము ఎంతమందిని పంపించినా కానీ 100% జెన్యూన్గానే ఉండాలి అనేసి చూస్తున్నాం అనమాట. అండ్ ఎవరైతే మాతో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మేము ఒక మాక్ ఇంటర్వ్యూ కూడా ఇస్తామన్నమాట. అది ఎందుకు మాక్ ఇంటర్వ్యూ మేము చేస్తాము అంటే, ఎవరైతే రియల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మేము ఫిల్టర్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళొచ్చు అందుకనే. సో దానివల్ల ఏమైందంటే క్లయింట్స్కి కూడా ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా ఫేక్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ ప్రాసెస్లో ఉండకుండా ఉంటారనమాట. ఎందుకంటే మార్కెట్లో అన్ని రకాల రెజ్యూమేస్ ఉన్నాయండి. అసలు కొంతమంది రెజ్యూమేస్ ఉన్నాయి, దే ఆర్ ఎక్సలెంట్, దే ఆర్ ఆసమ్. సో అంత మంచి రెజ్యూమేస్ కూడా ఉన్నాయి. అలానే వాళ్ళు రియల్గా పెట్టారా లేదా అన్నలాంటి రెజ్యూమేస్ కూడా ఉన్నాయి. సో మేము ఓన్లీ రియల్ క్యాండిడేట్స్ని మాత్రమే ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము. అలానే మేము క్లయింట్స్కి కూడా అదే చెప్తున్నాము, మా దగ్గర ఓన్లీ రియల్ క్యాండిడేట్సే ఉంటారు, మీరు రియల్ జాబ్స్ ఉంటేనే రండి అనేసి. సో వీఆర్ బిట్వీన్ క్యాండిడేట్స్ అండ్ కన్సల్టెంట్స్. అండ్ అసలు ఎందుకు ఈ లాటరీ సిస్టమ్ జరుగుతుంది అంటే, యుఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ H1B ఇన్నే ఇవ్వాలి వీసాస్ అనేసి ఒక నంబర్ చెప్తారు. మన దగ్గర అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇలా లాటరీ సిస్టంలో పిక్ చేసుకుంటారు అనమాట. ఓకే ఇంతమందిని పిక్ చేసుకున్నాం, ఇంతమందికి ఇస్తాము అనేసి. బట్ వచ్చే ఛాన్సెస్ అయితే బాగుంటాయి. H1B వీసా అనే కాదు, ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు H1 ఉంది, ఇండియాలో ఉన్నారు, లేదా ఆల్రెడీ మీకు H1 ఉంది, యూఎస్లో ఖాళీగా ఉన్నారు, వెయిటింగ్ ఫర్ ద జాబ్ అన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీ దగ్గర H4 వీసా ఉంది, మీరు H1 మీద డిపెండెంట్గా వెళ్ళారు బట్ EAD చేయించుకున్నారు, యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ అంటే మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే ఇప్పుడు ఇంకా అక్కడ ఇప్పుడే చదువుకొని ఓపీటీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఇది బేసిక్గా ప్రాసెస్ అనమాట. అయితే ఛార్జెస్ అనేవి ఉంటాయండి, బట్ మార్కెట్తో పోలిస్తే మా ఛార్జెస్ 50% కంటే కూడా తక్కువ అనమాట. సో మా ఛార్జెస్ ఎంత అనేది నేను డైరెక్ట్గా వీడియోలో చెప్పలేను. ఎందుకు అంటే ఈ వీడియో మీరు ఇమీడియట్గా చూస్తుండొచ్చు, కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తారు. సో అట్లా ఛార్జెస్ ఇంత అని చెప్పకుండా మీకు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే ఛార్జెస్ ఇమీడియట్గా చెప్పేస్తాను, దాంట్లో డిలే అయితే ఏమీ ఉండదు. అండ్ మీరు రిజిస్టర్ చేసుకోవడం ఫ్రీగా రిజిస్టర్ చేసుకుంటారు. మాక్ ఇంటర్వ్యూ కూడా ఫ్రీ. మీరు మాకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేది ఎప్పుడు అంటే 1/4 ఆఫ్ ద మనీ మీరు పే చేసేది లాటరీకి వెళ్ళేటప్పుడు. అండ్ ఇంకా తర్వాత మీకు చేతిలో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు రిమైనింగ్ అమౌంట్ అనేది కడతారు. మీకు ట్రస్ట్ ఉండి మీరు వెళ్ళాలనుకుంటేనే పే చేస్తారు. సో యూ ఆల్ నో, నేనైతే ప్రతి వీడియోలోనూ 100% జెన్యూన్గా ఉంటాను. సో ఇది కూడా అంతే, నేను అమౌంట్ ఒక్కటే చెప్పట్లేదు తప్ప ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశాను మీకు. సో మీరు పే చేసేది ఓన్లీ ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉండి మీరు వెళ్ళాలనుకుంటే, ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో మీరు వీసా దానికి వెళ్ళేటప్పుడు అది మీ చేతిలో ఉన్నప్పుడే మీరు పే చేస్తారు.
సో మీరు చూసుకోండి, మా దగ్గరికే రండి, మాతోనే చేయండి అని నేను అనట్లేదు. 10 కన్సల్టెన్సీస్‌కి వెళ్ళండి, వాళ్ళదంతా కనుక్కోండి ప్రాసెస్. మీకు మాతో కలిసి ప్రొసీడ్ అవ్వాలి అనేసి ఉంటే, అప్పుడు మీరు వాట్సాప్‌కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ రెజ్యూమే తప్పకుండా పంపించండి. ఫస్ట్ రెజ్యూమే పంపించండి. దానివల్ల ఏమైద్దంటే రెజ్యూమే మేము చూస్తాము, మా టీమ్ గూడా చూసి మీకు అయ్యే ఛాన్స్ ఉంది అంటేనే మేము ముందుకు తీసుకెళ్తాం. అన్నెసెసరీగా సరే ఎంతో అంత వస్తాయి అనేసి మిమ్మల్ని సగం దూరం తీసుకెళ్ళైతే వదిలేయం. అండ్ హెచ్-1బీ వీసాస్ వచ్చేసి 90% ఎక్కువగా ఐటీ వాళ్ళకొచ్చే ఛాన్స్ ఉంటది. బట్ ఒకవేళ ఫార్మసీలో ఉన్నా, వేరే ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే గో ఫర్ ఇట్. అప్లై అయితే చేసి చూడండి. మేము రెజ్యూమే చూసి ఎలాగో చెప్తాం మీకు. అండ్ ఇంకా కొన్ని సర్వీసెస్ కూడా ఇస్తామనమాట. లైక్ ఇప్పుడు మీరు మీ రెజ్యూమే పంపించారు. చూసిన తర్వాత మాకు కొద్దిగా మీ రెజ్యూమే కొంచెం వీక్‌గా ఉంది అనిపించిందనుకోండి, మీరు ఈ కోర్సెస్ నేర్చుకోండి అనే సలహా కూడా ఇస్తామనమాట మేము. సో బేసిక్ ఏంటంటే మేము రిక్రూటర్స్, క్యాండిడేట్స్‌కి, కన్సల్టెంట్స్‌కి మధ్యలో ఉన్నాం కాబట్టి, కన్సల్టెంట్‌లో వాళ్ళొచ్చి మిమ్మల్ని పిక్ చేసుకోవాలి అంటే మీ రెజ్యూమే అంత స్ట్రాంగ్‌గా ఉండాలి అంతే. ఎవరి రెజ్యూమే అయితే స్ట్రాంగ్ ఉంటదో వాళ్ళనే పిక్ చేసుకుంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మేము స్పెషల్‌గా కొంతమందిని పుష్ చేయడం అట్లా ఏమీ ఉండదు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, రిజిస్టర్ కూడా అయ్యారు. ఇంకా మీకు చాలా ఇన్ఫో అయితే నేను ఇస్తాను కలిసిన తర్వాత. అండ్ మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఉంటే డైరెక్ట్ ఆఫీస్ వచ్చేయండి. అండ్ ఒకసారి కాల్ చేసి రండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. అండ్ ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉన్నారు లేదా హైదరాబాద్‌లోనే ఉన్నారు కానీ యూ కాంట్ కమ్ అనుకుంటే ఒకసారి వాట్సాప్‌కి మెసేజ్ పెట్టండి. మీకు కాల్ బ్యాక్ చేస్తాను. అండ్ దెన్ మనము జూమ్ కాల్ అరేంజ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. అది కూడా నో ఇష్యూస్. మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వచ్చు. సో అదండి, ఇంకా చాలామంది అడిగారు డెడికేటెడ్‌గా హెచ్-1 మీద వీడియో చేయండి అనేసి. తర్వాత మేము డిఫరెంట్ వీసాస్ కూడా స్టార్ట్ చేస్తాము. వాటి మీద కూడా నేను ఇలా డెడికేటెడ్‌గా వీడియో చేస్తాను. అప్పుడు ఏమైద్దంటే మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక్కో వీసా గురించి మాట్లాడుకోవడానికి ఉంటదనమాట. సో థింక్ అబౌట్ ఇట్. ఒకసారైతే వచ్చి చూడండి. అండ్ దెన్ ఇట్స్ అప్ టు యూ అనమాట. అండ్ స్టడీ వీసాస్ గురించి కూడా చెప్పాను కదా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్ పెట్టండి. కాల్ చేస్తే ఏమైందంటే ఒక్కోసారి పిక్ చేయొచ్చు, పిక్ చేయలేకపోవచ్చు. అండ్ మీ నెంబర్ నా దగ్గర సేవ్ అయ్యి ఉండదు కాబట్టి కాల్ బ్యాక్ చేయడానికి కూడా ఉండదు. సో వాట్సాప్ పెట్టండి. లేదా నా మెయిల్ ఐడి ఇస్తాను నేను, టాప్ కామెంట్లోను డిస్క్రిప్షన్ బాక్స్లోను. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టేయండి. దెన్ ఐ విల్ డెఫినెట్లీ పర్సనల్గా నేనే ఆన్సర్ ఇస్తాను అనమాట. సో అదండి ఇవాల్టి వీడియో. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.